ఇంకా ప్రజా పోరాటాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లి ప్రజలకు దగ్గర అవడానికి బీఆర్ఎస్ పార్టీ అయితే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటుంది. ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీలో కొందరు నాయకుల వ్యవహార శైలి వల్ల ఆ యొక్క పార్టీకి డ్యామేజ్ గా మారింది. ఒకవైపు పార్టీని ప్రజలకు దగ్గర చేద్దామని గులాబీ నేతలు ఆలోచిస్తుంటే అందులో ఉన్న కొందరు నేతలు చేస్తున్న పనుల వల్ల బీఆర్ఎస్ కి డ్యామేజ్ అయితే జరుగుతుంది. అందులో ముఖ్యంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అయితే ఉంటారు. కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి బాసుకు గుబులు పుట్టించేలా ఉన్నట్లు తెలుస్తుంది. పలుసార్లు దూకుడు తగ్గించుకోమని పార్టీ హెచ్చరించినా కానీ ఆయన తీరులో మాత్రం మార్పు అయితే కనిపించడం లేదనే చర్చ జరుగుతుంది. రాజకీయాల్లో కౌశిక్ రెడ్డి శైలి వేరు. అదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందనే ప్రచారం అయితే జరుగుతుంది. కౌశిక్ రెడ్డి తీరు కొన్ని సందర్భాల్లో పార్టీ లైన్ దాటిపోతుందనే ఆందోళన సొంత పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. అలాగే కౌశిక్ రెడ్డితో పాటు జీవన్ రెడ్డి కావచ్చు, అలాగే ఉప్పల్ ఎమ్మెల్యే కావచ్చు, వీరి వ్యవహార శైలి కూడా పార్టీకి ఇబ్బందిగా మారినట్లు చర్చ జరుగుతుంది. తాజాగా ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ద్వితీయ శ్రేణి నాయకులను పట్టించుకోవడం లేదని, ఒంటెద్ది పోకడలు పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. ఆయనపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు పలువురు నేతలు కూడా సిద్ధమయ్యారు. ఇలా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో నేతల తీరు చర్చకు దారితీసింది. పార్టీ ప్రతిపక్షంలో ఉండడం, నేతలు వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటే పార్టీకి నష్టం తప్పదనే చర్చ ఇప్పుడు గులాబీ పార్టీలో అయితే నడుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు చేసి ప్రజలకు దగ్గరగా వెళ్ళాలి అని బీఆర్ఎస్ అధిష్టానం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ అయితే సిద్ధం చేసుకుంది. అయితే ఈ కీలక సమయంలోనే సొంత పార్టీ నేతల శైలి పార్టీకి పెద్ద మైనస్ గా మారుతుంది. క్షేత్రస్థాయికి వెళ్లి మైలేజ్ తెచ్చుకోవాల్సిన తరుణంలో నేతల వ్యక్తిగత వివాదాలను చక్కదిద్దడానికే పార్టీకి సమయం సరిపోతుందని సమాచారం. ప్రజాదరణను పెంచుకోవాల్సిన సమయంలో ఈ ఒంటెదు పోకడలు తీవ్ర నష్టం చేకూరుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. సొంత నేతల తీరుపై క్యాడర్ నుంచి వస్తున్న ఫిర్యాదులతో గులాబీ హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. పార్టీ లైన్ దాటి ప్రవర్తించే వారిపై, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. త్వరలోనే కొందరు నేతలకు క్లాస్ పీకడమే కాకుండా అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వెనుకాడబోరనే సంకేతాలు వస్తున్నాయి. కేవలం హెచ్చరికలతో వదిలేస్తారా, లేక పార్టీ లైన్ దాటిన వారిపై వేటు వేస్తారా అనేది చూడాలి. మరి క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదనే బలమైన సంకేతాలు పంపకపోతే రాబోయే రోజుల్లో కూడా పార్టీకి మరిన్ని ఇబ్బందులు తప్పవని పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఒంటెద్దు పోకడలకు బీఆర్ఎస్ అధిష్టానం ఎలా బ్రేకులు వేసిందో చూడాలి మరి.